ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అయితే ఆ దొంగలు అడ్డంగా దొరికిపోయినా తప్పించుకుని తిరుగుతున్నారు. విశ్వనగరంగా హైదరాబాదును తీర్చిదిద్దాలి అనుకుని సర్కార్ ఓవైపు నానా అగచాట్లు పడుతుంటే జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రం అందిన కాడికి దోచుకునే పనిలో బిజీగా ఉన్నారు. చెత్త వాహనాలపై కోట్లు సంపాదించి తేలుగుట్టిన దొంగల్లా ఉన్న జీహెచ్ఎంసీ అధికారుల బాగోతంపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. పైన పర్సనాలిటీ, లోన మున్సిపాలిటీ అన్నట్టుగా తయారైంది జీహెచ్ఎంసీ తీరు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సొమ్ములు లేవంటూ ఖాళీ ఖజానా చూపించే అధికారులు లోలోన తమ జేబులు నింపుకోవటానికి మాత్రం నానా గడ్డీ కరుస్తున్నారు. ఏకంగా 100 కోట్ల రూపాయలకు దొంగ బిల్లుల్ని సృష్టించి వాటిని నొక్కేశారు. ఇది 100% నిజమని నిజ నిర్ధారణ కమిటీలు తేల్చినా సొమ్ములు నొక్కేసిన బల్దియా బాబులపై చర్యలు తీసుకోవటానికి మాత్రం బాసులు నో అంటున్నారు. హైదరాబాద్ రోడ్లు గొంతలు గతుకులు, గోతులు బాగు చేయమంటే నో బడ్జెట్. విషజ్వరాలతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులు జర చూడండి సారు అంటే నో బడ్జెట్. ఎవరిని కదిలించినా జీహెచ్ఎంసీ నుంచి వచ్చిన సమాధానం ఒక్కటే, నో బడ్జెట్, నో బడ్జెట్, నో బడ్జెట్. తెర ముందు ఇన్ని పేద అరుపులు అరిచే అధికార గణం మాత్రం తెర వెనుక నడిపిన బాగోతాలు వింటే మాత్రం కళ్ళు బైర్లు కమ్మక మానవు. ఎన్ని చెప్పాలి, ఏమని చెప్పాలి మన బల్దియా బాబుల బాగోతం గురించి? ఎందెందు వెతికినా అంతా అవినీతిమయం అన్న చందంగా సాగుతోంది జీహెచ్ఎంసీ పనితీరు. ప్రతి పనిలో పైసా వసూల్ దందాకు తెరలేపారు. లొట్టలేసుకుంటూ ప్రజాధనాన్ని స్వాహా చేశారు. వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అంతా తలో చెయ్యి వేసి చేతులు తడుపుకున్నారు. జీహెచ్ఎంసీకి నిధుల్లేవు. గత కొన్నేళ్లుగా బల్దియా బాసులుగా పనిచేసి వెళ్లిన అధికారుల రిపీటెడ్ డైలాగ్ ఇది. కిలోమీటర్ల మేర రోడ్లు గుంతలు పడుతున్నా, డెంగ్యూ, గున్యాలాంటి విషజ్వరాలతో జనం చచ్చిపోతున్నా తమ వద్ద కనీసం ఫాగింగ్కు కూడా డబ్బుల్లేవంటూ ఇన్నాళ్లు తెర ముందు పేద అరుపులు అరిచారు. కాని తెర వెనుక అవినీతి బాగోతాలను తూచా తప్పకుండా మూడవ కంటికి కనిపించకుండా నడిపించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కోట్లు దొంగ బిల్లులు పెట్టి నొక్కేశారు. 2006 నుంచి 2011 వరకు చెత్తను తరలించే వాహనాల రిపేర్ల పేర్లతో అధికారులు స్వాహా చేశారు. ఆర్టీఐ ద్వారా వెలుగులోకొచ్చిన ఈ అంశాలు బల్దియా సొమ్మును ఏ విధంగా అధికారులు పందికుక్కుల్లా పంచుకు తిన్నారో చెబుతోంది. కావచ్చు, వాళ్ళ కార్లే కావచ్చు, ఆ మధ్యలో విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఒక కొత్త కారు కొన్నది నెక్స్ట్ ఇయరే ఆ కొన్నంత ధర రిపేర్స్కు చూపించినారని వాళ్ళు చెప్తా ఉన్నారు. నంబర్ ప్లేట్తో సహా ఇచ్చినారు. ఈ పలానా కారు పలాని సంవత్సరంలో ఇంతకు కొన్నారు, నెక్స్ట్ ఇయరే దానికి ఆ కారు కొత్త కారు అయ్యే ఖర్చు అంతా కూడా మెయింటెనెన్స్ అంత ఖర్చు అయిందని చెప్పి ఈ మాదిరిగా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నప్పుడు దాన్ని సరిచేయకుండా ఇంకా కొత్తగా అడిషనల్గా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ను జీహెచ్ఎంసీకి ఇవ్వడంతో అది ఫెయిల్యూరే కాక ప్రజలకు నానా ఇబ్బందులు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. గ్రేటర్ హైదరాబాద్లో ప్రతిరోజు 3500 టన్నుల చెత్త జనరేట్ అవుతోంది. దీన్ని తొలగించేందుకు గత 10 ఏళ్లుగా జీహెచ్ఎంసీ దాదాపు 700కి పైగా వాహనాలను ఉపయోగిస్తోంది. భారీ ట్రక్కులు, లారీలు, టిప్పర్లతో పాటు చిన్నపాటి వాహనాల్లో చెత్తను డంప్ యార్డులకు తరలిస్తారు. వీటితో పాటు మరో 200కు పైగా కార్లు, జీపులు సిటీఓ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. మొత్తం 900 వాహనాల మెయింటెనెన్స్ కోసం ఖైరతాబాద్, మలక్పేట్, కవాడిగూడల్లో గ్యారేజీ నడుపుతోంది జీహెచ్ఎంసీ. ఈ వాహనాలన్నింటికీ అప్పుడప్పుడు రిపేర్లు తప్పవు. కానీ మన అధికారుల లెక్కల్లో మాత్రం ఇవి రోజూ రిపేర్కు వస్తూనే ఉంటాయి. జీహెచ్ఎంసీ చీఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అధీనంలో ఉండే ఈ వ్యవస్థ ఆ శాఖ అధికారులకు కోట్ల రూపాయల పంట పండించింది. ట్రాన్స్పోర్టు కామధేనుగా మారింది. అధికారులకి వచ్చే 50 రూపాయలను కూడా మేమే తీసుకుంటాము, మాకే కావాలి అని అంటారు. ఇదే లెక్క? మీరు ఎప్పుడు కూడా స్పష్టంగా మాట్లాడలేదు. మీరు డీజిల్ విషయంలో కానీ వాహనాలను కొత్త కొనుగోలు చేయాలని చెప్పి ప్రతిసారి యూనియన్ సంఘాలు మొట్టుకుంటూ ఉన్నాయి. మీకు ప్రతిసారి చెప్తా ఉన్నారు, ఎందుకు కొత్త వాహనాలు కొంటే మీకు లాభం లేదా,
ప్రైవేట్ వాహనాలంటే లాభమా మీకు? ఒక్క వాహనం గ్యారేజీకి రిపేర్కి వచ్చిందంటే ఆ గ్యారేజీలో పనిచేసే ఫోర్మెన్ నుంచి మెకానిక్, ఏఈ, డిఏలతో పాటు చీఫ్ ట్రాన్స్పోర్ట్ అధికారి వరకు అందరికీ పండగే. కంప్లైంట్ చేసినాము. మా కంప్లైంట్ మీదనే ఈ 100 కోట్ల ఏదైతే స్కామ్ జరిగిందో అది బయటపడ్డది. దాని తర్వాత కూడా ఈ ఆఫీసర్లు ఆ కుంభకోణంలోనో కొంచెము ఇచ్చుకుంటా ఈరోజు మొత్తం 100 కోట్లు ఇచ్చేసారు. మళ్ళీ కాంట్రాక్టర్లకు అదే ఆఫీసర్లు అదే జాగాలో పనిచేస్తున్నారు. సేమ్ అదే కాంట్రాక్టర్లు మళ్ళీ అల్లే సప్లై చేస్తున్నారు. ఆ పార్ట్ పోయింది, ఈ పార్ట్ పోయిందన్నట్టు రిపోర్టు రెడీ చేయటం, మార్చేసినట్టు లెక్కలు రాసేయడం, నకిలీ బిల్లులతో డబ్బులు నొక్కేయడం ఇదే గత కొన్నేళ్లుగా జరుగుతోంది. బోల్టుల నుంచి డ్రైవర్ స్టీరింగ్ వరకు పెట్రోల్, డీజిల్ ఇలా వాహనాలకు అవసరమైన స్పేర్ పార్టుల పేరు చెప్పి దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు విజిలెన్స్ నివేదికలతో తేలింది. అయితే చిన్న చిన్న ఆఫీసుల్లోనే రికార్డులను పక్కాగా మెయింటైన్ చేస్తుంటే బల్దియా లాంటి మహాసంస్థలో రికార్డుల మెయింటెనెన్స్ ఉండదా? కోట్ల రూపాయల్లో స్వాహా జరుగుతుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్టు? ఇంతకు ఈ స్కామ్కు కర్త, కర్మ, క్రియ ఎవరు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఈ 100 కోట్ల స్కామ్లో దాదాపు 23 మంది అధికారుల హస్తం ఉన్నట్టు తేలింది. అవినీతికి పాల్పడ్డ అందరి వివరాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ నివేదికలో పొందుపరిచారు. కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారి వరకు ఎవరి వాటాలు వారికే నెల నెలా టెన్షన్గా అందాయని విజిలెన్స్ తేల్చింది. బల్దియా పరిధిలో ఉండే ఖైరతాబాద్, కవాడిగూడ, మలకపేట వెహికల్స్ రిపేర్ యూనిట్లలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఫోర్మెన్లదే రాజ్యం. ఏ వాహనాలకు ఎన్ని స్పేర్ పార్టులు మార్చారో, ఎన్నిసార్లు ఏ పార్టులు రిపేర్లు చేశారో, ఇలా ఒక్కటేంటి బోల్టుల దగ్గర నుంచి డ్రైవర్ స్టీరింగ్ వరకు అయ్యే అసలు లెక్కలన్నీ వీళ్లకు తప్ప 4వ కంటికి తెలియదు. స్పేర్ పార్టులు కొన్నట్లు వీళ్లు నకిలీ బిల్లులు తయారు చేస్తే వాటిపై సంతకాలు చేసింది మాత్రం చీఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ఈయనకు పైన ఉండే ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్, చీఫ్ అకౌంట్ ఆఫీసర్లకు వెళ్లాల్సిన ఆమ్యామ్య 3వ కంటికి తెలియకుండా వెళ్లిపోతూనే ఉంది. దీంతో ఎవ్వరూ ఎక్కడా నోరు మెదపలేదు. దోపిడీ దర్జాగా సాగిపోయింది. కొత్త వాహనాలు కొనడానికి తైలం లేదనే అధికార గణం రిపేర్ల పేరుతో జేబులు నింపుకున్నారని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. జీహెచ్ఎంసీలో ఈ వాహనాల మీద చాలా పెద్ద ఎత్తున ఇందులో ఫ్రాడ్ జరుగుతుంది వాస్తవం. ఇందులో అనేక అక్రమాలు జరుగుతుంది వాస్తవం. కోట్లాది రూపాయలు ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ ఆ వాహన యజమానులకి అట్లాగే అధికారులకు ఉన్నటువంటి ఈ సంబంధాలు, ఈ రకమైన లోపాయికారి ఒప్పందాల కారణంగా జరుగుతుందన్నది బహిరంగ రహస్యం, అందరికీ తెలిసే జరుగుతుంది. అధికారులకు పర్సంటేజీలు, ప్రజాప్రతినిధులకు పర్సంటేజీలు వస్తున్నాయి. ఒక బోగస్ సంస్థల పేర్లు పెట్టుకొని మెటీరియల్ సప్లై చేస్తున్నట్టుగా చూపించుకొని ఆ రకంగా డబ్బులు ఎత్తుకుంటున్నాయి. పనులు ఏం జరగవు, రిపేర్లు ఏం జరగవు, కానీ డబ్బులు మాత్రం వాళ్ళ చేతులు మారుతున్నటువంటి పరిస్థితి. వాహనాల రిపేర్ యూనిట్లో ఉండే ఈ 3 కీలక అధికారులు కొనుగోలు చేసే స్పేర్ పార్టులు, ఇంజన్లు, టైర్లు అన్నీ కూడా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కు సమీపంలోనే ఉండే అఫ్జల్గంజ్ మార్కెట్లోవే. ఇక్కడే నకిలీ బిల్లులు సృష్టించి జనం సొమ్మును తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. డంపర్ ప్లస్ బిన్స్ ఉన్నాయి, ఎక్కడున్నాయి నగరంలో, ఎన్ని వేలు ఉండాలి, ఎక్కడ ఉండాలి, మరి బడ్జెట్ ఎక్కడ వెళ్తుంది, అధికారులు ఎవరు, తయారు చేసే వాళ్ళు ఎవరు, అసలు ఒక్క డబ్బాకి ఎంత ఖర్చు అవుతుంది, ప్రజెంట్ ఈరోజు దాన్ని లెక్క కడితే కొన్ని వేల కోట్ల కుంభకోణము 2009 నుంచి ఇప్పటివరకు చూస్తే కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. అది ఒప్పుకోక తప్పదు. మరి అధికారుల మీద సరైనటువంటి చర్యలు లేకపోవడం వల్ల ఇంకా జరుగుతూనే ఉంది. అది అధికారుల అవినీతి దందా కొందరు కింది స్థాయి సిబ్బందికి తెలిసినా బయటకు చెప్పలేని పరిస్థితి. ఎక్కడ తమ ఉద్యోగానికి ఎసరు వస్తుందేమోనన్న భయంతో నోరు విప్పేవారు కాదు. కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇస్తున్నారు. కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని కాంట్రాక్టులు, అధికారులు తింటున్నారు తప్ప ఎక్కడ కూడా దీనికి ప్రజలకు కానీ లేదా కార్పొరేషన్ కానీ ఉపయోగం లేదు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న కమిషనర్ గారికి ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. దీంతో జీహెచ్ఎంసీ అధికారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
ఫోర్మెన్ల నుంచి అడిషనల్ కమిషనర్ల వరకు అందరూ అందరే స్వాహారాయుళ్లే అన్నట్టు సాగింది బల్దియా బాబుల అవినీతి ఎపిసోడ్. ఎవరిని కదిలించినా మీకెంత నాకెంత అన్న రీతిలో దోచుకున్నారు. కమిషన్ల దందాలో కార్పొరేషన్ పరువును హుస్సేన్ సాగర్లో కలిపేశారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో రవాణా విభాగం నిర్వహణ చాలా పక్కగా జరుగుతూ ఉంటుంది. అయితే జీహెచ్ఎంసీలో మాత్రం అలాంటిదేమీ ఉండదు. రికార్డులు మెయింటెనెన్స్ ఉండదు. లాగ్ బుక్ల ఊసు అస్సలే ఉండదు. రోజు చెత్త తరలించే వాహనాలతో పాటు అధికారుల అవసరానికి అనవసరానికి వాడే కార్లు వేల కిలోమీటర్లు తిరుగుతుంటాయి. వీటికి అవసరమైన ఇంధనాన్ని ఆయా రిపేర్ యూనిట్స్లలో ఫిల్ చేస్తుంటారు. ఈ ఫ్యూయల్ మేనేజ్మెంట్లోనే అధికారులు ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నట్లు తేలింది. సాధారణంగా చెత్త వాహనాలకు లీటర్ డీజిల్కు వచ్చే మైలేజీ 10 కిలోమీటర్లు. కానీ బల్దియా లెక్కల్లో మాత్రం ఆ మైలేజీ 3 కిలోమీటర్లుగానే కనిపిస్తుంది. కొత్తగా కొన్న వాహనాల మైలేజీ కూడా నెలలు తిరక్కముందే 5 కిలోమీటర్లకు పడిపోయినట్లు శుభ్రంగా పుస్తకాల్లో రాసేశారు. ఇలా కాకి లెక్కలతో 2008-2009 ఏడాదికి ఇంధన ఖర్చుకు 41 కోట్ల రూపాయలుగా చూపించారు. ఒక ఓవరాలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ప్రక్షాళన చేయాలా. ఇక వెహికల్స్ కూడా చూస్తే ఉదాహరణకు కార్లు అటువంటి ఒక 100 అవసరం ఉంటే 400 కార్లు ఇప్పుడు వాళ్ళు వాడుతూ ఉన్నారు. ఒక 300 కార్లు అవసరం ఉన్నా లేకున్నా రెంట్ల మీద తీసుకొని పనిచేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. ఈ మాదిరిగా ఒక్కొక్క నెలకు 1 కోటి రూపాయల దాకా రెంట్లే ఇస్తూ ఉన్నారన్నమాట. ఇది ప్రైవేట్ కార్లు తీసుకున్నట్టు. స్పేర్ పార్ట్లు కొన్నట్టు నకిలీ బిల్లులను సృష్టించారు. ఆ బిల్లుల కోసం దొంగ అడ్రస్లను క్రియేట్ చేశారు. ఇలా మలక్పేట్, ఖైరతాబాద్, కవాడిగూడలోని వాహనాల రిపేర్ ఖర్చులను చూపించడానికి నకిలీ కాంట్రాక్టర్లను వాళ్ల చిరునామాల దగ్గరకు వెళ్లి చూస్తే వీళ్ల స్కెచ్కు దిమ్మ తిరుగుతుంది. ఎన్వీస్ ఎంటర్ప్రైజెస్, గౌతమ్ ఏజెన్సీస్, దిలీప్ టైర్స్, గోపీనాథ్ ఆటోమొబైల్స్, కృష్ణ ఆటో సర్వీసెస్, గాయత్రి ఇంజనీర్స్ ఇలా ఫేక్ ఆటోమొబైల్ డీలర్ల పేరు మీద కోట్లను కాజేశారు. ఏటా 9 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు బల్దియా అధికారులు దొంగ బిల్లులను పాస్ చేయించుకున్నారు. ఇలా మంది సొమ్మును కాజేసిన అధికారులను శిక్షించాల్సిన బల్దియా పెద్దలు అవినీతి అధికారులను వెనకేసుకొస్తున్నారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అపార్ట్మెంట్లో నివాసం ఉండే అపార్ట్మెంట్లో నకిలీ బిల్లులు చూపెట్టి గతంలో కూడా ఒక ఎలక్ట్రానిక్ మీడియా చూపించింది ఇలాంటి విషయం. నకిలీ ఏజెన్సీ పేర్లు చూపెట్టి బిల్లులు దొబ్బేసుకునే పరిస్థితి ఉన్నది. కానీ అధికారులకు మాత్రం అక్కడ ఏజెన్సీ ఉన్నట్లు మాత్రం సర్టిఫికెట్ ఇస్తున్నారు. వాళ్ళ రెన్యువల్ కూడా చేస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితిలో దీనిలో అధికారుల పాత్ర మీద కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది ఏదో కేవలం ఏఈలో లేదా డిఈలో లేదా మెకానిక్లో లేదా ఇంకెవరు చేస్తున్న పని కాదు. దీనిలో అందరూ కూడా సూత్రధారులే కాబట్టి వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేస్తే ఇది బాగుంటుంది. వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ మూల కూర్చున్నా పర్వాలేదన్న చందంగా తయారైంది జీహెచ్ఎంసీలో పరిస్థితి. అక్రమ బిల్లులకు నో చెప్పాల్సిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు తమ వాటా కోసం చేతులు చాచారే తప్ప కోట్ల రూపాయల ప్రజాసొమ్మును స్వాహా చేస్తున్నా పట్టించుకోలేదు. రూపాయలు ఇందులో ప్రజాధనం వృధా అవుతుంది. ఆ వాస్తవం దీని మీద చర్య తీసుకోవాలి. కానీ అధికార యంత్రాంగం వాళ్ళతో కుమ్మక్క అయిన పరిస్థితులు ఇవి బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అందుకని దీని మీద విచారణ జరగాలి. అటువంటి అక్రమాలని వెలికి తీయాలి. ఈ ప్రజాధనం వృధాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. 100 కోట్ల హాంఫర్ట్ పై సమగ్ర నివేదిక ఇచ్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. అయితే కమిషనర్లు మారినప్పుడల్లా ఆ నివేదిక వారి వద్దకు వెళుతుందే తప్ప అవినీతికి పాల్పడ్డ అధికారులపై మాత్రం చర్యలు తీసుకోవటం లేదు. మరోవైపు అవినీతి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజా సంఘాలు ఉద్యమాలను ఉధృతం చేస్తున్నాయి. లోకాయుక్తకే పరిమితం చేయకుండా హైకోర్టును కూడా ఆశ్రయించడానికి ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. మరి ఈ దందాపై సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.